సద్గురు ఆరోగ్య నిలయం, ఆర్సీఎం పికప్ సెంటర్, గుంటూరు వారి ఆధ్వర్యంలో ఆర్సీఎం పాఠశాల బై గుంటూరు పియూసి జూమ్ సెషన్ 9కి స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, గత 8 సెషన్స్లో మనము 5 సెషన్స్లో 5 ప్రోడక్ట్స్, అలాగే మరికొంత ఆర్సీఎం గురించి, మరి ఆర్సీఎంని ప్రమోట్ చేసే నా గురించి, మా పికప్ సెంటర్ గురించి, అలాగే పలు విషయాల్ని మనం డిస్కస్ చేసుకుని ఉన్నాము. అంతేకాదు 3 సెషన్స్లో పార్టిసిపెంట్స్ అందరూ కూడా మీ విలువైన అభిప్రాయాలని, ఫీడ్బ్యాక్లని తెలియజేయడం జరిగింది. మరి ఈరోజు కూడా మీ విలువైన అభిప్రాయాలు ఎవరైనా తెలియజేయాలనుకున్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇంతవరకు మనము మన ఈ సెషన్స్లో 5 ప్రోడక్ట్స్ గురించి తెలుసుకున్నాము. అందులో మొదటగా ఆర్సీఎం కంపెనీ వారి చెక్కీ ఫ్రెష్ గోధుమ పిండి గురించి, రెండో ప్రోడక్ట్ ఆర్సీఎం కంపెనీ వారి ఉప్పు గురించి, మూడో ప్రోడక్ట్ ఆర్సీఎం కంపెనీ వారి ఎలైట్ టీ గురించి, నాలుగో ప్రోడక్ట్ మల్టీగ్రెయిన్ గోధుమ పిండి గురించి, ఐదో ప్రోడక్ట్ చాయ్ మసాలా గురించి తెలుసుకోవడం జరిగింది. ఫ్రెండ్స్, మరి ఈ 5 ప్రోడక్ట్స్ గురించి మాత్రమే కాకుండా ఆర్సీఎం కంపెనీ గురించి కూడా చాలా విషయాల్ని మనము తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఆర్సీఎం అనే కంపెనీ 24 సంవత్సరాల ఓ గొప్ప సామ్రాజ్యం. మరి ఈ గొప్ప సామ్రాజ్యాన్ని ఏదో ఓ పూటలో ఓ రోజులో తెలుసుకోలేము. అంతేకాదు 6 సంవత్సరాలుగా ఈ యొక్క కంపెనీతోటి ప్రయాణం చేస్తున్న నాకు కూడా ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉన్నాను. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉన్నాను కూడా ఈ యొక్క మీట్ ముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ వారం కూడా కొన్ని కొత్త విషయాలు తెలిసాయి. ఈ వారమే కాదు, గత వారం కూడా 2 కొత్త విషయాలు. అంటే మరి రెగ్యులర్గా టచ్లో ఉన్న నాకే ఇలా ఉంటే అస్సలు ఏమాత్రము సమయం వెచ్చించకుంటే ఏమైనా తెలుస్తుందా? తెలీదు. అంటే మీరంటే ప్రమోషన్ చేస్తున్నారు జనార్దన్ గారు, మాకెందుకు, మాకు అవసరం లేదు అని అనుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే 100% నేనైతే ఈ యొక్క ప్రయాణం చేయాలనుకుంటున్నాను కాబట్టి దగ్గరుండి అన్ని విషయాలను తెలుసుకొని, ఇంకా తెలుసుకునేందులకై వెంపర్లాడుతూ పలు వెబ్సైట్స్, అంతేకాదు పలువురు లీడర్స్ తోటి, అంతేకాదు యూట్యూబ్ ఛానల్స్, ఈ విధంగా అంటే పలు బుక్స్ ఇవన్నీ కూడా చదువుకుంటూ ముందుకు వెళ్తున్నాను. మరి నాకెందుకు, మాకెందుకు అని కూడా అనుకోవచ్చు ఫ్రెండ్స్. అంతెందుకు, గత 2 వారాల నుంచి నేను ఈ యొక్క స్పెట్స్ను కూడా వాడుతూ ఉండడం మీరు గమనించవచ్చు. ఎందుకంటే గతంలో స్పెట్స్ని వాడేవని కాదు, లాస్ట్ వీక్ ఈ వీక్ మాత్రమే స్పెట్స్ కూడా పెట్టుకోవడం జరిగింది ఫ్రెండ్స్. అంటే గతంలో నేను అంటే సుమారు ఒక కొన్ని సంవత్సరాల క్రితం నుంచి స్పెట్స్ అయితే వాడుతున్నాను. అంటే 10 సంవత్సరాల నుంచి కూడా స్పెట్స్ ఉన్నాయి. ఆ రోజున మరి 10 సంవత్సరాలు దాటినప్పుడు కొద్దిగా చత్వారం వచ్చింది సార్, స్పెట్స్ పెట్టుకోవాలి, పెట్టుకోవడం మంచిది అంటూ ఆ రోజు రాయించినప్పుడు కొంత బాగానే ఫీల్ అయ్యాను కూడా. అదేంటి చత్వారం అంటే, చత్వారం అనేది వయసు కొద్దీ వస్తుంది సార్, దీనికోసం మీరు ఎందుకు ఇంత ఫీల్ అవుతున్నారు, ఈ కాలంలో చిన్న పిల్లలు కూడా పెట్టుకుంటున్నారు కదా అంటే దీన్ని ఏమి రివర్స్ చేయలేమా, ఏదేని అంటే ఇతరత్రాలు పాటిస్తే ఏమైనా చత్వారం తగ్గే అవకాశం ఉందా అంటే, సార్ ఏంటి సార్ భలే మాట్లాడుతున్నారు మీరు, ఇది వయసు రీత్యా వచ్చిన చత్వారం, ఇది ప్రతి ఒక్కరికి సహజం సార్ అంటూ ఆ రోజు 0.5 తోటి నాకు స్పెట్స్ ఇవ్వడం జరిగింది. మరి ఈ మధ్య కాలంలో మరి 50 కూడా క్రాస్ అయ్యాను. మరి 50 కూడా క్రాస్ అయ్యేటప్పటికి ఏమిటి, చత్వారం సైజు కూడా పెరిగింది ఫ్రెండ్స్. చత్వారం సైజు కూడా ప్రజెంట్ 2.25 అయింది. మరి 2.25 అయినప్పుడు ఏమిటి అంటే, లాస్ట్ వీక్ అనుకోకుండా అంటే ఒక టెస్ట్ నిమిత్తం వెళ్ళడము, అక్కడ అంటే ఈ లెన్స్ గురించి నాకు తెలిసింది. ఎందుకంటే ఈరోజు ఇప్పుడు నేను పెట్టుకునే స్పెట్స్ ఉన్నాయి కదా, ఏదైనా రీడింగ్ క్లాస్ చూసి ఏదైనా చదివేటప్పుడు బాగా అంటే కన్వీనియంట్గా ఉంటాయి, కానీ
సిస్టంలో నేను ఏదైనా వర్క్ చేసుకునేటప్పుడు సిస్టంలో చదవాలి అంటే కనుక అంటే అర్థం కావట్లేదు, ఇబ్బందిగా ఉంది. మరి ఇది ఏమిటి అంటే కనుక ఏదైనా బుక్స్ ఇలా వంగి చదువుకునే దానికి ఉద్దేశించిన లెన్సే కానీ ఈ విధంగా సిస్టమ్ చూస్తూ సిస్టమ్ చదవాలి అంటే వీలు కాదు ఫ్రెండ్స్. అంటే దాని గురించి వాళ్ళు ఓ రెండు కొత్త పదాలని నాకు పరిచయం చేయడం జరిగింది. అంటే ఇప్పుడు మీరు వాడే ఈ యొక్క స్పెట్స్ వచ్చేసి బైఫోకల్ అంటారు సార్. అంటే బైఫోకల్ అనేది ఓన్లీ మీరు ఏదైనా చదువుకుంటూ కింద వాటికే ఉపయోగపడుతుంది, కానీ ఇలా సిస్టము లేదా దూరంగా ఇలా అన్ని డైరెక్షన్స్లో మీకు వర్క్ కావాలి అంటే మీరు ప్రోగ్రెసివ్ లెన్స్ అనేది వాడాలి అని చెప్పారు సార్ ఫ్రెండ్స్. అంటే మరి చూడండి, ఈరోజు మరి గతంలో కూడా ఈ యొక్క పదాలు అయితే విన్నాను, బైఫోకల్ అనే మాట విన్నాను, అలాగే ప్రోగ్రెసివ్ అనే మాట కూడా విన్నాను, కానీ వీటిని పట్టించుకోలేదు. ఎందుకంటే మనకు అవసరం లేదుగా. కానీ ఈరోజు అవసరం వచ్చినప్పుడు ఏంటి, ఆ పాయింట్ 5 ఉన్నప్పుడు పెద్ద ఇబ్బంది లేదు, కానీ ఎప్పుడైతే కొంత వయసు రీత్యా చత్వారం పెరిగిందో, మరి మొన్న కూడా అడిగాను సార్ దీన్ని ఏమన్నా ఇంకా ఏదైనా ప్రికాషన్స్ తీసుకుంటూ లేదా ఏదైనా కూడా ఎందువల్ల ఇలా వచ్చిందంటారు, ఏదైనా తప్పు చేశానా అలా ఇలా అన్నప్పుడు కూడా వాళ్ళు కూడా నవ్వి 50 ఏళ్ళు పైబడ్డారు సార్, 50 ఏళ్ళు పైబడ్డ తర్వాత ఇంకా ఇంతకంటే మహా అంటే ఇప్పుడు 2.25 ఉంది కదా, ఇంకొక 0.25 పెరిగేదానికి అవకాశం ఉంది, 2.5 వరకు వెళ్ళొచ్చు, కానీ అంతకుమించి దీనికి చేసేదంటూ ఏమీ లేదు సార్. 100% ఇది వయసు రీత్యా వచ్చినది. మరి కొందరికి ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా రావచ్చు, అంతేగాని యూ నీడ్ నాట్ అంటే దీనికోసం ఎంత ఎక్కువగా వరి కావాల్సిన అక్కర్లేదు అన్నారు. అంటే ఇక్కడ ఈ విషయాన్ని నేను చెప్పడం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే, మరి ఈరోజు మన ఇంటికి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అంటే ప్రతిరోజు ఇంట్లో అంటే గోధుమ పిండి అవసరమే, ఉప్పు అవసరమే, అంతేకాదు టీ పొడి అవసరమే, అవసరమైతే ఇంకా దాన్ని కొంచెం అడ్వాన్స్డ్గా వెళ్ళాలంటే మల్టీగ్రెయిన్ గోధుమ పిండి అవసరమే, ఇంకా ఎప్పుడైనా మసాలా టీ పెట్టుకోవాలంటే చాయ్ మసాలా అవసరమే, ఇంకా మాట్లాడాలి అంటే కనుక పొద్దున్నే లేస్తూనే ఫస్ట్ చేసే పని ఏంటి, బ్రష్ చేయడం. మరి టూత్ బ్రష్ అవసరమే. మరి టూత్ బ్రష్ అంటే ఒకళ్ళకి కావాలన్నా, ఇంట్లో ఎంతమంది ఉంటారో అందరికీ కావాలన్నా, అందరికీ అవసరమే. మరి టూత్ పేస్ట్ కావాలి, కుకింగ్ ఆయిల్ కావాలి. ఈ విధంగా నిత్యావసర వస్తువులు అనేది ఈరోజు ప్రతి ఇంటికి అవసరం. అవునంటారా కాదంటారా? మరి ఈ యొక్క అవసరమైన వస్తువులు ఈరోజు కాన్సెప్ట్స్ అన్ని కూడా రకరకాలుగా మారిపోయాయి ఫ్రెండ్స్. ఎలా అయిపోయింది అంటే, నిన్న నాకు ఒక వాట్సాప్ వచ్చిందనమాట. ఆ వాట్సాప్లో ఏం చెప్తున్నారు అంటే, చేంజ్ యువర్ కుకింగ్ స్టైల్, చేంజ్ యువర్ లైఫ్. అంటే మీరు కుక్ చేసుకునే విధానాలను మార్చుకోండి, మా కంపెనీ పాత్రలు వాడండి, మా కంపెనీ పాత్రలు వాడుతూ వీటితోటి కుకింగ్ స్టైల్ మార్చుకుంటే మీ జీవితాలు మారుతాయి అంటున్నారు. ఇంకో కంపెనీ ఏమిటి అంటే చేంజ్ యువర్ వాటర్, చేంజ్ యువర్ లైఫ్. అంటే మన మానవ శరీరంలో 60% పైగా వాటర్ ఉంటుంది. వాటర్ అనేది చాలా చాలా కీలకమైనది. మరి ఆ వాటర్ మీరు ఎంత చక్కగా అంటే మంచి వాటర్ తాగితేనే మీ యొక్క జీవితాలు మారుతాయి అంటుంది. అంతేకాదు మనమేమంటున్నాము, మనం చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్ అంటున్నాం ఫ్రెండ్స్. మరి మీ షాపింగ్ స్టైల్ మార్చండి, అప్పుడే మీరు మీ యొక్క లైఫ్ స్టైల్ మారుతుంది అంటున్నాము. అంటే జనాలు కూడా ఏమైపోయారు అంటే, ఎవరిని నమ్మల్లో, ఎవరిని నమ్మకూడదు, ఏది పాటించాలో ఏది పాటించకూడదు, ఎక్కడ మోసపోతామో, ముఖ్యంగా చెప్పాలంటే ఎక్కడ మోసపోతామో అన్న భావనే జనాల్లో బాగా బాగా ఎక్కువగా ఉంది. మరి ఈ పరిస్థితుల్లో నేనైతే మాత్రం నన్ను కూడా నమ్మమని లేదా మన కంపెనీని నమ్మమని కానీ చెప్పను ఫ్రెండ్స్. ముందు మిమ్మల్ని మీరు నమ్మండి, మిమ్మల్ని మీరు నమ్మండి. అందుకే గత వారం నేను ఏం చెప్పాను మీకు, సి అంటే మీరు మీ ఇంట్లో ఆల్రెడీ ఇంతకుముందు వాడుతున్న గోధుమ పిండితోటి ఈ గోధుమ పిండిని కూడా అంటే కన్జ్యూమ్ చేసే టైంలో ప్రైస్ వైజ్ అండ్ క్వాలిటీ వైజ్ కంపేర్ చేయండి. ఇది క్వాలిటీ వైజ్ మరియు ప్రైస్ వైజ్ బాగుంటేనే కంటిన్యూ చేయండి అంటూ కూడా అంటే మార్కెట్లో 5 కేల గోధుమ పిండి ఎంత ఉంది, మన గోధుమ పిండి ధర ఎంత ఉంది, ఎంత పర్సెంటేజ్ రేటు తక్కువగా వస్తుంది. అంతేకాదు మరి అది ఏ పద్ధతిలో తయారైంది, ఇది ఏ పద్ధతిలో తయారైంది. మరి మన ఇంట్లో గోధుమలు సొంతంగా మరపట్టించుకుంటే ఏ విధమైన ఇబ్బందులు ఉన్నాయి, అలా కాకుండా మన ఆర్సిఎం కంపెనీ చెక్కీ ఫ్రెష్ గోధుమ పిండి కారణంగా ఎలా ఉంటుందని కూడా విడమర్చి అంటే సిసిసి అంటే ఈ సిసిసి చేస్తే ఏంటి అంటే మీరు జనార్దన్ని నమ్మనక్కర్లేదు, ఆర్సిఎం కంపెనీని నమ్మనక్కర్లేదు, స్ట్రైట్ అవే అంటే మీ మీద మీకు నమ్మకం కావాలి ఫ్రెండ్స్. మరి ఆ మీ మీద మీకు నమ్మకం కావాలి అంటే ప్రోడక్ట్ను వాడాలి. అందుకోసమే నమ్మలేని నిజాలన్నీ కూడా ఎక్కడ ప్రారంభమవుతాయి, నమ్మకమైన ప్రోడక్ట్లని
ప్రారంభించడంతోటే ఆరంభించడంతోటే ఎన్ని మాట్లాడుకున్నా ఉపయోగం లేదు ఫ్రెండ్స్. ఊరికే అంటే మాటలు చెప్పుకోవడం తప్పితే ఉపయోగం లేదు. ప్రోడక్ట్లు వాడుకుంటే ఆ ప్రోడక్ట్లు మాట్లాడాలి. మరి ఎక్కడ ఎంటర్ అయితే ఎక్కడ ఎగ్జిట్ అవుతామనేది కూడా అంటే మీ అందరికి కూడా ఈ యొక్క మీట్ ముఖంగా అంటే ఒక గుంటూరు బైపాస్ నుంచి వస్తే చిలకలూరుపేట నుంచి వచ్చినప్పుడు ఎక్కడెక్కడ ఎంటర్ అయితే ఎక్కడెక్కడ నుంచి సిటీలోకి ఎంటర్ అవుతామని కూడా మీ అందరికీ తెలియజేయడం జరిగింది. మరి రాబోయే సెషన్స్లో కూడా అంటే మరి ఎక్కడ ఎంట్రీ ఎక్కడ ఎగ్జిట్ కాదు, మరి దారిలో ఏమేమి తారసపడతాయి అంటే మనం ఏదైనా అంటే ఇప్పుడు మా షాప్కి ఎవరన్నా రావాలి అంటే కనుక నేను కొన్ని బండ గుర్తులు చెప్తూ ఉంటాను. సార్ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ముందు ఫస్ట్ చెప్పండి అని అడుగుతాను. సార్ నేను బస్ స్టాండ్ నుంచి వస్తాను లేదా ఫలానా చోటు నుంచి వస్తాను అన్నప్పుడు మరి ఎలా వస్తారు అంటే బైక్ ద్వారా వస్తారా, ఆటో ద్వారా వస్తారా, లేదంటే కారులో వస్తారా, అలా లేదు అంటే కనుక సిటీ బస్ ఎలా వస్తారా, ఎలా వస్తారు అని కూడా ఒకళ్ళే వస్తున్నారా ఇద్దరు ముగ్గురు వస్తున్నారని కూడా అడుగుతాను ఫ్రెండ్స్. ఎందుకంటే మనం చెప్పేటి వాళ్ళకు సూట్ కావచ్చు, సూట్ కాకపోవచ్చు. సరే ఓకే సార్, ఇదిగోండి ఈ విధంగా మీరు మన కంకరగుంట ఫ్లైఓవర్ మీదుగా రండి, అక్కడ టీజేపీఎస్ కాలేజీ ఉంటుంది. అక్కడ మీరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్ అడగండి. ఎవరైనా కూడా పట్టాపురం పోలీస్ స్టేషన్ అంటే ఏ ఆటో వాళ్ళైనా చెప్తారు. మరి ఆ పట్టాపురం పోలీస్ స్టేషన్ అనేది మీకు ఎడమ చేతి వైపున ఉంటే కొంచెం ముందుకు వస్తే కుడి చేతి వైపున ఒక మసీదు కనపడుతుంది. ఆ మసీదు దాటంగానే మీకు ఒక ఈఎస్ఐ ఆసుపత్రి అనేది ఒక పెద్ద ప్రహరీ కూడా గవర్నమెంట్ ఆఫీస్ ఆసుపత్రి కనపడుతుంది ఈఎస్ఐ. ఆ తర్వాత నెక్స్ట్ సందు దగ్గరే మా షాప్ తోటే బిగిన్ అవుతుందని కూడా అంటారుగా కొన్ని ల్యాండ్ మార్క్స్ చెప్తూ ఉంటాను ఫ్రెండ్స్. అంతేకాదు కొందరు ఏమిటి ఇటు ఎన్టీఆర్ స్టేడియం వైపు నుంచి వస్తారు. మరి ఎన్టీఆర్ స్టేడియం వైపు నుంచి వచ్చినప్పుడు కూడా వాళ్ళకి ఏం చెప్తాను, సార్ మీరు ఎన్టీఆర్ స్టేడియం నుంచి కొంచెం ముందుకు రండి అంటే ఎన్టీఆర్ స్టేడియం మీ చేతికి ఎడమ చేతి వైపున ఉంటుంది. కొంచెం ముందుకు వస్తే కనుక రాజధాని రైతు బజార్ కూరగాయల మార్కెట్ ఉంటుంది. మరి కూరగాయల మార్కెట్లో రెండు వస్తాయి, అది కాదు మీరు ఒక పెద్దదిగా ఉండే రాజధాని అని రాసి ఉన్నదాన్ని చూడండి. మరి దాని తర్వాత కొంచెం మీరు ముందుకు వచ్చారంటే మావా చాయ్ అని ఒక చాయ్ షాప్ ఉంటుంది. ఆ మావా చాయ్ నుంచి మీరు నిలబడి చూసినా కూడా మా యొక్క ఆర్సిఎం పియూసి అనే పోల్ మీకు అగుపడుతుంది. అలా లేదంటే కొంచెం ముందుకు వచ్చేసేయండి, షాప్ ఈజీగా కనపడుతుంది. అప్పటికీ కాదంటే కనుక మీరు దగ్గరకు వచ్చి కాల్ చేస్తే నేను బయటకు వచ్చి హ్యాండ్ రైజ్ చేసినా కూడా మీకు నేను అగపడతాను అని చెప్తాను ఫ్రెండ్స్. మరి అదేవిధంగా ఇంటి ఖర్చులతోటి ఇంటికి ఆదాయం ఆర్సిఎం సిస్టంతో సాధ్యం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ యొక్క ఇంటి ఖర్చులు ఇంటి ఆదాయాలతో ఎలా వస్తాయో కూడా నేను అంటే ఈ యొక్క డబ్బులు ఎవరిస్తారు అంటే ఈరోజు నిజంగా చెప్పాలంటే నిన్న ఒక కస్టమర్ వచ్చాడు. ఆ కస్టమర్ మాట్లాడిన మాటలు అంటే నాకు చాలా చాలా హాస్యాస్పదంగా నవ్వును కూడా తెప్పించాయి ఫ్రెండ్స్. సార్ మా బావ ఏదో చేర్పించాడు కానీ నాకేమి డబ్బులు రాలేదు సార్ ఆర్సీలో అంటాడు. సార్ మీరు వచ్చేదే అప్పుడప్పుడు ఏదో మెరిసిపోయినట్టుగా మెరిసిపోతుంటారు. మీరు ఎంత కొంటున్నారు అంటే ప్రతి నెల ప్రోడక్ట్లు ఇక్కడ కొంటే మీకు ఫ్రీ ప్రోడక్ట్లు వస్తాయి. ఆ తర్వాత మీరు ఇంత పర్సెంటేజ్ అంటే కంపెనీ ప్లాన్ ఉంటుంది. ఆ ప్లాన్ ప్రకారం డబ్బులు వస్తాయి. కానీ మీరు ఏదో కంపెనీలో చేరితే ఏమైనా జన్ధన్ ఖాతాలు కాదు కదా, లేదంటే పలానా గోరుముద్దలు ఇవన్నీ మన అమ్మ ఒడి ఇటువంటి ప్రోగ్రామ్స్ కాదు కదా. కంపెనీ ఆ విధంగా డబ్బులు ఇవ్వదు సార్, ఒక ప్లాన్ అనేది ఉంటుంది. ఆ ప్లాన్ ప్రకారం మీరు నడుచుకుంటేనే వస్తుంది. అంతేకాదు మీరు ఈ మధ్యకాలంలో ఎప్పుడు కొన్నారు ప్రోడక్ట్లు, ఓ మారు ఎంత కొన్నారు ఓ మారు అంటే కనుక చాలా కాలం అయింది సార్ అంటారు. అంటే నిజం చెప్పాలంటే ఇక్కడ ఏదో ఆర్సీఎంలో మెంబర్షిప్ తీసుకోగానే డబ్బులు వస్తాయని చాలా మంది అనుకుంటున్నారు. నిజానికి రావు ఫ్రెండ్స్. సిస్టమ్ ఇక్కడ డబ్బులు ఇచ్చేది ఎవరు, కంపెనీ యాజమాన్యం కాదు, నేను కాదు, లేదా మా సద్గురు ఆరోగ్యం కాదు. మనకి ఇక్కడ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, ఆర్సీఎం సిస్టమ్ ద్వారా వస్తాయి. మరి ఆ సిస్టమ్ తెలుసుకోవాలి. సిస్టమ్ అంటే ఏంటి, గతంలో కూడా చెప్పి ఉన్నాను. ఆర్సీఎం అంటే ఇండియన్ రేట్, ఇండియన్ మెంటాలిటీ, ఇండియన్ కల్చర్. మరి ఆర్సీఎం అంటే రైట్ కాన్సెప్ట్ మార్కెటింగ్ అని కూడా మీ అందరికీ ఎంటర్గా తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. నిజంగా చెప్పాలంటారుగా ఈ కల్చర్ను బేస్ చేసుకునే ఎంటర్గా మార్కెట్లో చాలా కంపెనీలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఈరోజు అంటే గాడిద లాంటి కంపెనీలు, గుర్రం లాంటి కంపెనీలు, పలు రకాల కంపెనీలు, ఏది ఏదో ఏది మంచిదో ఏది చెడ్డదో తెలుసుకోలేకపోతున్నాం. అందుకోసమే నేను మీ అందరికి కూడా మళ్ళీ మళ్ళీ చెప్పిన విషయం ఏమిటి అంటే మిమ్మల్ని మీరు నమ్మండి, ఒకరు నమ్మాల్సి అక్కర్లేదు. మిమ్మల్ని మీరు నమ్మినప్పుడు మాత్రమే ఏమైపోతుందంటే మనలో మనకు కాన్ఫిడెన్స్, అరే ఏంటి ఈ గోధుమ పిండి ఓకే ఆయన గుంటూరు నుంచి తెప్పిస్తా అన్నాడు, తెప్పిస్తే ఏమవుతుంది, ఓ 100 రూపాయలు ఖర్చు అవుతుంది, లేదా 50 రూపాయలు ఖర్చు అవుతుంది. మరి 50-100 రూపాయలు ఖర్చు అయినా సరే ఓ మారు వాడికి ఇస్తే ఏమైంది అంటారు, బాగుంటే కంటిన్యూ చేస్తాం, బాగలేకపోతే లేదు. లేదు దగ్గరగా మనకి ఎక్కడైనా కూడా పికప్ సెంటర్లు ఉన్నాయా, అక్కడ దొరుకుతుందా, లేదా అక్కడ దగ్గరలో ఎవరైనా కూడా అసోసియేట్ బయర్స్ ఉన్నారా, డిస్ప్లే వాల్స్ ఉన్నాయా, అయిపోయింది కదా.
మరి బాగుంటే ఏంటి? మరి చుట్టుపక్కల ఎవరికి లేకపోతే ఈ ప్రోడక్ట్ బాగుంది అంటే అవకాశాన్ని ఎదుర్కోవచ్చు కదా. మరి చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరికి కావాలి, మరి వాళ్ళందరికీ కూడా అంటారుగా ఈ ప్రోడక్ట్ అందజేసే అవకాశం మనకు వస్తుంది. మరి అవకాశాన్ని ఎత్తుకుంటామా లేదా ఆటంకాన్ని చూస్తూ అట్టాగే ఉండిపోతామా అనేది మన ఇష్టం ఫ్రెండ్స్. మన ఆర్సిఎం కంపెనీ అంటారుగా ఎటువంటిది అంటూ కూడా అంటారుగా మీ అందరికీ కూడా ఒక ఉదాహరణ కూడా తెలియజేశాను. అంటే కోయంబత్తూరు అనే ఊర్లో ఉక్కడం అనే ఒక బస్ స్టాండ్ ఉంది. ఆ ఉక్కడం బస్ స్టాండ్లో అన్ని చోట్ల ఒక కైండ్ ఆఫ్ అంటారుగా క్యూ ఉంటుంది. అంటారుగా ఈ జనాలు ఇబ్బడిమిబ్బడిగా అంటారుగా తోసుకుంటూ, ఇంకా చెప్పాలంటే కిటికీల్లో దూరుతూ కూడా అంటారుగా ఎక్కుతూ ఉంటారు. అలా కాకుండా కేరళ పాలక్కాడు ఇటువంటి గురువాయూరు వెళ్ళే బస్సుల దగ్గర ప్రతి ఒక్కరు కూడా అంటారుగా ఒకరి వెనకాల ఒకరు నించొని మరి అంటారుగా క్యూ పద్ధతిని పాటించి వెళ్తారు. అటువంటి సిస్టమే, అటువంటి కంపెనీనే మన ఆర్సీఎం అంటూ కూడా. ఆర్సీఎం ప్రత్యేకత అంటే నిజంగా చెప్పాలంటే మీరు ఆ విధంగా ఉల్టాగా ఆలోచించినప్పుడే, వ్యత్యాసంగా ఆలోచించినప్పుడు మాత్రమే ఆర్సీఎం అనే ఈ యొక్క సిస్టమ్ని మీరు అంటే మన కుటుంబానికి తెచ్చుకోగలరు. కానీ అలా కాకుండా ఏదో మనస్ఫూర్తిగా కాకుండా అరకొరగా ఒక అల్లకల్లోలంగా చేస్తే మాత్రం కాలేదు ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఏమిటి అంటే ఇందులో డిఫరెన్స్ ఏంటి, మిగతా దానికి ఇక్కడ ఉన్న తేడా ఏంటి, ఇంకా చెప్పాలంటారుగా మన సద్గురు ఆరోగ్యం అంటూ నేను చేసే ఈ యొక్క మీట్స్కి అలాగే ఆర్సిఎం కంపెనీ తాలూకు మిగతా వాళ్ళు చేసే చాలా చాలా మీట్స్ కూడా చాలా తేడా కొట్టొచ్చేట్లు అగుపడుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటారా, నేనంతా కూడా ప్రోడక్ట్ బేస్డ్ ఎవరికి వాళ్ళు అంటారుగా ఇండిపెండెంట్గా తయారు కావాలి, డిపెండెన్సీ ఎక్కడా ఉండకూడదు. ఎవరికి వాళ్ళు అంటారుగా వాళ్ళకు వాళ్ళే అంటారుగా ఇండిపెండెంట్గా తయారైనప్పుడు మాత్రమే ఇక్కడ మేమనుకున్నది ఎంటర్గా సాధిస్తాం. కానీ డబ్బు 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 అంటే లబ్ డబ్ అని గుండె ఎలా కొట్టుకుంటుందో వాళ్ళ యొక్క అంటారుగా యొక్క మీటింగ్స్లో ఇన్ఫర్మేషన్ కంటే కూడా డబ్బు 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 అంటే ఈ యొక్క డబ్బు ఎలా వస్తుంది, డబ్బు అయితే ఇక్కడ ఉందా అంటే ఉంది, లేదా అంటే లేదు ఫ్రెండ్స్. సులభమా అంటే సులభం, కష్టమా అంటే కష్టం ఫ్రెండ్స్. మరి అంటే సులభమా అంటే సులభం కాదు, సారీ, కష్టమా అంటే కష్టం కాదు. మరి ఏంటి అంటే స్మార్ట్ అంటారు. అంటే ఇక్కడ ఒక డిసిప్లైన్డ్గా పనిచేయాలి. అంటే ఏది కూడా అంటే ఇప్పుడు టైం టు టైం 3ంటికి మీటింగు, మరి 3ంటికి మీటింగ్ అంటే ఏం చేయాలి, ఒక 5 నిమిషాల ముందుగానే. ఇంకా చెప్పాలంటే ఈరోజు గత సెషన్స్ తాలూకు ఏం జరిగింది, ఈరోజు ఇంకా ఏం జరగబోతుంది అంటూ కూడా ఏదైనా మెసేజ్లో ఏదైనా కూడా తెలియజేశారా అంటే ప్రశ్నోత్తరాలను కూడా చెప్పాను. ఎవరైనా కూడా మీరు మీ విలువైన ఫీడ్బ్యాక్ ఏదైనా తెలియజేయాలనుకున్నా కూడా హ్యాండ్ రైజ్ చేయమన్నాను. బట్ ఇంతవరకు ఎవరు కూడా అంటే హ్యాండ్ రైజ్ చేయలేదు ఫ్రెండ్స్. మరి హ్యాండ్ రైజ్ చేస్తే మీ అంటే నిజం చెప్పాలంటే ఒక వారం నేను చెప్పదలుచుకుని చెప్తున్నాను. మరి ఒక్కసారి ఏమైపోతుందంటే నేను స్వతహాగా ప్రొఫెషనల్ కూడా అంటే కాదు కాబట్టి కొన్ని ఏదైనా మిస్ అయిన విషయాలను కూడా అంటారుగా ఆ యొక్క నెక్స్ట్ ప్రోగ్రాంలో లేదా తరచుగా అంటారుగా తెలియజేస్తూ ఉంటున్నాను ఫ్రెండ్స్. మరి మీరు కూడా అంటారుగా మీ విలువైన సలహాలు సూచనలు అన్నీ కూడా ఇచ్చేలాగా కూడా అంటారుగా నేను అంటారుగా వెసులుబాటు కల్పించినప్పుడు ఈ యొక్క విధానంలో ఏమిటి అంటారుగా నేనున్నాను, నేను ముందుంటాను అంటూ కూడా అంటే మీ అభిప్రాయాల్ని వెలిబుచ్చినప్పుడే అంటే ఇక్కడ వెలిబుచ్చారనుకోండి ఆటోమేటిక్గా ఏమైపోతుంది, అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ అనేది సులభం అవుతుంది. అంటే మనం ప్రోడక్ట్ వాడుకునేటప్పుడు రకరకాల డౌట్స్ వస్తాయి. అంతెందుకు ఈరోజు అంటే 2 days బ్యాక్ ఓ వ్యక్తి అమలాపురం నుంచి నాకు ఒక ఆర్డర్ ప్లేస్ చేశారు ఫ్రెండ్స్. మరి ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు అంటే ఆర్డర్ ప్లేస్ చేసేదానికి ఒక 2 days ముందే ఆవిడ అంటారుగా గత చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను సార్, అప్పట్లో ఏదో కొన్ని అరకొరగా వాడాము, మళ్ళీ అంటారుగా ఈ యొక్క విధానం గొప్పతనం తెలిసింది, ఖచ్చితంగా అంటారుగా కంటిన్యూ చేయాలనుకుంటున్నాము, ఏమేమి అంటారుగా దొరుకుతుందో మీరు మారు నాకు లిస్టు పెట్టగలరా అని ఓ మేడం గారు అడిగారు. అదేంటి మేడం మీరు ఆల్రెడీ గ్రూప్లో ఉన్నారు కదా, మరి పలానా మన బెస్ట్ ఫుడ్ అట్ లో ప్రైస్ అనే గ్రూప్లో తరచుగా అంటారుగా ఈచ్ అండ్ ఎవరీ అంటే ప్రతి నెల 2 నుంచి 3 సార్లు మీకు అంటారుగా అప్డేటెడ్ లిస్టు వస్తూనే ఉంది కదా అని అన్నాను. సారీ సార్, మధ్యలో మారు అంటారుగా ఏదో జరిగింది, మా మొబైల్లో ఈ యొక్క మీ గ్రూప్ నుంచి లెఫ్ట్ కావడము లేదా అది ఎలా జరిగిందో మాకే తెలియదు, పిల్లలు ఆడుకుంటూ ఏదైనా బయటకు వచ్చారా, బట్ ఈ మధ్య కాలంలో అయితే మేమైతే మీ గ్రూప్కి టచ్గా లేము, మీరు మరో గ్రూప్లో ఉన్న మమ్మల్ని యాడ్ చేయండి అంటూ కూడా యాడ్ చేయించుకోవడము. మరి నెక్స్ట్ డే ఆర్డర్ పెట్టడం కూడా జరిగింది. ఆర్డర్ పెట్టడంలో మొత్తం ఏమిటి అంటే కనుక ఒక 1910 రూపాయలు 1920 రూపాయలు వాళ్ళది బిల్ అయింది. మరి అమలాపురం అంటే అంత ముందు రోజే వేరే వాళ్ళకు ప్రోడక్ట్స్ పంపించాం కాబట్టి నిక్కచ్చిగా 190 రూపాయలు ఖర్చు అవుతుంది అన్న మొత్తం కూడా అంటే టోటల్ చేసి ఇంత మొత్తాన్ని మీరు మాకు పంపించండి మేడం, ఆటోమేటిక్గా మీకు ప్రోడక్ట్లు వస్తాయి అంటూ కూడా అంటే మెసేజ్ పెట్టడము. మరి ఆ యొక్క మెసేజ్ చూసుకొని ఆవిడ కూడా ఓకే చెప్పడము. ఈ యొక్క ఐటమ్స్ మా అంటే అమౌంట్ మా హస్బెండ్ మీకు సెండ్ చేస్తారు, మరి హస్బెండ్ సెండ్ చేసిన తర్వాత మీరు ప్రోడక్ట్లు పంపిస్తారు అన్నారు. మరి 3 days అయింది ఫ్రెండ్స్, అంటే ఆయన పంపలేదు, నేను కూడా అంటే అడగలేదు.
మరి ఈరోజు అసలు అంటే ఇక్కడ ఏంటి, ఓ మనిషి ఎంటర్గా ఆర్డర్ పెట్టి డబ్బులు పంపలేదు అంటే అక్కడ ఏదో అక్కడ ఒక చిన్న అబ్జెక్షన్ ఉండాలి ఫ్రెండ్స్, లేకపోతే కనుక అది కాదు. వెంటనే మేడం గారికి ఫోన్ చేసి ఈరోజు అంటారుగా, అది కూడా ఈరోజు ఆదివారము మా షాపు మధ్యాహ్నం వరకే ఉంటుంది మేడం, మరి మధ్యాహ్నం తర్వాత షాప్ అనేది క్లోజ్లో ఉంటుంది, మరి ఏదైనా అంటారుగా మీరు మొన్ననే చెప్పారు కానీ అమౌంట్ పంపలేదు అంటే మీకు ఇంకా ఏదో కొన్ని బ్లాకేజెస్ ఉన్నాయి. ఆ బ్లాకేజెస్ క్లియర్ చేయాలనేది నా ఉద్దేశం, కానీ వేరే ఏం కాదు. అఫ్ కోర్స్ డబ్బులు ఒకలా టైట్గా ఉండే అందకపోవచ్చు, మేబీ అంటే ఇంట్లో వాళ్ళు ఏంటి గుంటూరు నుంచి ప్రోడక్ట్ తెచ్చుకోవాలన్నా, ఇక్కడ నుంచి ఏమి అంటారు ఇక్కడ లేవా అంటూ ఉండవచ్చు. అనగానే మేడం గారు ఎస్ సార్ కరెక్ట్ సార్, ఈ మాటే ఇక్కడ నుంచి తెచ్చుకోవాలని అని చెప్పి మా వాళ్ళు అంటున్నారు. కానీ ఈ ప్రోడక్ట్లు చాలా బాగుంటాయి, వాడి చూసాము, అన్నయ్య కూడా చెప్పి ఉన్నాడు పలానా అన్నయ్య కూడా. కానీ మా ఇంట్లో కన్విన్స్ చేయాలంటే కొంత అంటేనక వెంటనే కాదు కదా సార్, పర్లేదు ఏం లేదులేండి ఖచ్చితంగా 100% అంటేనక తీసుకుంటాము, నథింగ్ అయ్యో నాకు నథింగ్ వరీనే మేడం, దాని గురించి జస్ట్ మీకు ఎందుకంటేనక ఇన్ఫార్మ్ చేసిన అంటే కాల్ చేసిన ఉద్దేశం ఏంటంటే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే డౌట్స్ క్లారిఫై చేసుకోండి ముందు. అంటే డౌట్స్ క్లారిఫై చేసుకుంటే ఏమైపోతుంది అంటే పక్కన షాపులో దొరికే ప్రోడక్ట్లకి లేదా మనం ఇంత దూరం నుంచి 190 రూపాయలు డబ్బులు కట్టి మరి అంటే ఇక్కడ 190 రూపీస్ డబ్బుల గురించి అన్నప్పుడు ఆవిడ ఇంకో మాట కూడా అన్నది, 190 రూపీస్ నథింగ్ సార్, ఇంకా నిజం చెప్పాలంటే ఓవరాల్గా నేను ఇంకా ఇంతకంటే బిల్లు ఎక్కువ అవుతుంది, ఎందుకంటే ఇంకా ఓవరాల్గా మా ఇంట్లో వాడే ప్రోడక్ట్లతోటి టోటల్ చేసి చూశాను, అమౌంట్ తక్కువే అయింది, మీరు యాడ్ చేసిన 190తో కూడా కలిపినప్పుడు కూడా అంటే బిల్లు మేము ఇంట్లో వాడే వాటికంటే కూడా తక్కువైందని కూడా ఆవిడ అంటే యాక్సెప్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. కానీ ఏమిటి, ఇంట్లో కొన్ని అబ్జెక్షన్స్ ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి ఫ్రెండ్స్. మరి ఆ అబ్జెక్షన్స్ని అంటాక ఓవర్కమ్ అయినప్పుడే నేను ఒకటే చెప్పాను, ఇంట్లో మాట చెప్పండి మేడం, అవసరమైతే సార్ని కూడా నాతో కాన్ఫరెన్స్ కలపండి. అంటే ఇక్కడ మీరు ఆర్డర్ పెట్టండి పెట్టకపోండి తీసుకోండి తీసుకుపోండి నథింగ్, దాని గురించి కాదు. కాకపోతే ఇక్కడ విషయాలు మీకు అంటే క్లారిటీ రావాలి అనే ఉద్దేశంతో అంటే అవసరమైతే సార్ తోటి నాకు కాన్ఫరెన్స్ కాల్ కూడా చేయించండి. అలా లేదు అంటే ఇంకా ఏ డౌట్ ఉన్నా ఏదైనా కూడా క్లారిఫై చేసుకోండి, ఆ తర్వాతనే నిర్ణయం తీసుకోండి. ఈరోజు ఏమిటి ఎంటర్గా ఇంటికి ఎంటర్గా లైఫ్ స్టైల్ బాగుండాలి అంటే ఖచ్చితంగా షాపింగ్ స్టైల్ అనేది చాలా 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 అంటే ముఖ్యమైనది ఫ్రెండ్స్. మరి అది తెలియకనే చాలా మంది ఏమిటి అంటారు అదే బ్లాకేజ్ అనమాట, ఆ బ్లాకేజ్లోనే ఉంటున్నారు. మరి ఆ బ్లాకేజ్ పోవాలంటే నమ్మకమైన ప్రోడక్ట్లు ప్రారంభించాలి, నమ్మకమైన ప్రోడక్ట్లు ప్రారంభించాలి, నమ్మకమైన ప్రోడక్ట్లు వాడకం ప్రారంభించాలి. వాడకం ప్రారంభించకుండా ఏం చేసినా ఉపయోగం లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మా షాప్కి ఇంకో వ్యక్తి రావడం జరిగింది ఫ్రెండ్స్. ఎందుకంటే అతను వచ్చినప్పటి నుంచి ఎంటర్గా ఈ యొక్క షాపులో వాళ్ళ షాపులో లేదా వాళ్ళ బంకులో పెట్టి అమ్మాలి అన్న ఉద్దేశం ఉంది తప్పితే వాడాలన్న ఉద్దేశం లేదు ఫ్రెండ్స్. మరి నేనైతే క్లియర్గా చెప్పాను, మీరు వాడకుండా, ఎందుకంటే ఈ ప్రోడక్ట్లు మీరు ఎవరు కూడా అంటే ఎవరికి అమ్మలేరు, మీరు ఏదో అనుకుంటున్నారు, ఎవరి మీద కోపంతోటో ఎవరి మీద కోపంతోటో ఏదో ఇతరత్ర కారణాలతోటో ఏదో ఒకటి రెండు ప్రోడక్ట్లు అంటారు మీరు వాడకుండా అరకొరగా అంటారు అసలు వాడకపోతే వీటిని ప్రమోట్ చేయలేరు, అనవసరం వద్దు, ఇంట్లో వాడుకోండి. ఇంట్లో మీకు ఏది టీ పొడి అవసరమైతే టీ పొడి వాడుకోండి, ఆయిల్ అవసరమైతే ఆయిల్ వాడుకోండి, లేదా షాంపూలు అవసరమైతే షాంపూలు వాడుకోండి, గోధుమ పిండి అవసరమైతే గోధుమ పిండి వాడుకోండి, ఏది బాగుంటే వాటిని మాత్రమే అంటే అప్పుడు ఏమిటి మాట అనేది అంటారుగా మీ మనసులో నుంచి వస్తుంది. అలా కాకుండా నోట్లో నుంచి ఏదో అంటారుగా ఎదుటోళ్ళకి అమ్మాలి అంటే ఎదుటోడు పిచ్చివాడు కాదు, తెలియనివాడు కాదు, అమాయకుడు కాదు, ఇంకా మీరు ఏదో ఎంఆర్పీలకు అమ్ముకుందాం అనుకుంటే కూడా వర్కౌట్ కాదని కూడా చెప్పాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ ఏదో మనం ఎంఆర్పీలకు అమ్ముకుందామన్నా కూడా ఈ యొక్క సిస్టమ్ అనేది వర్కౌట్ కాదు ఫ్రెండ్స్. మరి మేడం పద్మావతి మేడం గారు ఫ్రమ్ గురజాల హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. మేడం గారు మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడవచ్చు, ఆల్రెడీ అన్మ్యూట్ ఆప్షన్, అందరూ అన్మ్యూట్ అయ్యేలాగా అలాగే వీడియో కూడా ఆన్ చేసేలా కూడా ఆప్షన్స్ ఉన్నాయి, మీరు మాట్లాడవలసిందిగా ప్రార్థన. అన్మ్యూట్ అయ్యారు, మాట్లాడండి సార్. జేఆర్సీ మేడం. సార్ నాకు ఒక డౌట్ సార్, మంది చెప్పండి మేడం. ఆర్సిఎం ప్రొడక్ట్ ఆర్గానిక్ ప్రొడక్ట్ కాదు అని అంటున్నారు కదా సార్. అవును మేడం. అంటే ఆర్గానిక్ ప్రొడక్ట్ అంటే ఎలా ఉంటది, ఆర్గానిక్ ప్రొడక్ట్ కి మన ఆర్సిఎం ప్రొడక్ట్ కి అసలు వ్యత్యాసం ఏంటి, అసలు తేడా ఏంటి, అంటే ఆర్గానిక్ ప్రొడక్ట్ అంటే ఎలాంటి వాటిని ఆర్గానిక్ ప్రొడక్ట్ అంటారు అన్నది సార్ నా పాయింట్. ఓకే ఓకే సూపర్ మేడం, సూపర్ మేడం, చాలా చాలా అంటారుగా ఈ యొక్క ప్రశ్నను మనము మా షాప్కి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఫస్ట్ అడిగేది ఏంటి అంటే సార్ మీది ఆర్గానిక్ షాపా అంటారు. లేదు సార్ మాది ఆర్గానిక్ షాప్ కాదు, మాది హెల్త్ ఫ్రెండ్లీ షాప్ అంటాను. అంటే ఆర్గానిక్ హెల్త్ ఫ్రెండ్లీకి డిఫరెన్స్ ఏం సార్ అని అడుగుతారు. సార్ ఇప్పుడు బిస్కెట్ తింటారా లేదా, తింటాను. బిస్కెట్ అనేది మైదాతో చేస్తారు, గోధుమ పిండితో తయారు చేస్తారు.
మరి గోధుమ పిండితో తయారు చేసిన బిస్కెట్ మంచిదంటారా, మైదాతో తయారు చేసిన బిస్కెట్ మంచిదంటారా అంటే ఎస్ సార్ కరెక్టే మీరు అన్నది. గోధుమ పిండితో తయారు చేసిన బిస్కెటే మంచిది. అంటే ఇక్కడ గోధుమ పిండి అంటే కూడా 100% గోధుమ పిండితో తయారు కాదు సార్. ఎందుకంటే ఒక పిండి కావాలన్నా, ఒక బైండింగ్ ఏజెంట్గా ఒక సమోసా ఎంత గోధుమ పిండితో తయారు చేసినా అతుక్కోవాలంటే మైదా వాడాల్సిందే. సో అలాగే మైదా అనేది చాలా మైన్యూట్ గాను, గోధుమ పిండి ఎక్కువ స్థాయిలోను వాడే బిస్కెట్లు మంచివంటారా కాదంటారా, మా దగ్గర అవే దొరుకుతాయి. అంతేకాదు మరి గోధుమ పిండి బిస్కెట్లు చెప్పాను కదా ఇందాక, గోధుమ పిండి కూడా ఉంటుంది సార్. గోధుమ పిండి చెక్కీ ఫ్రెష్ ఉంటుంది, అలాగే రోలర్ అంటే స్టీల్ ప్లేట్ల మధ్య నలిగే గోధుమ పిండి ఉంటుంది. మరి స్టీల్ ప్లేట్లు అంటే వేడెక్కుతాయి, వేడెక్కితే ఏమవుతాయి, పోషకాలు తగ్గిపోతాయి. అదే చెక్కీ అంటే ఏంటి, ఇసురాళ్ళు పూర్వకాలంలో రాళ్లతోటి అంటే ఇసురు ఉన్నట్టుగా హీట్ జనరేట్ కాదు కాబట్టి పోషకాలు ఉంటాయి. కాబట్టి మరి చెక్కీ ఫ్రెష్ మేల్ అంటారా, రోలర్ గోధుమ పిండి మేలు అంటారంటే వాళ్ళకి వాళ్ళే చేస్తారు. కరెక్టే కదా, చెక్కీ బాగుంటుంది అంటారు. సో మా దగ్గర చెక్కీ ఫ్రెష్ గోధుమ పిండి ఉంటుంది. అలాగే రీఫైండ్ అంటే అర్థం ఏంటి సార్, పిప్పి చేయబడిన, అంతే కదా రీఫైండ్ అంటే అర్థం. మరి పిప్పి నూనెలు అని చెప్పి మొఖాన్ని రాసుకున్న నూనెలు వాడడం మేలంటారా, లేదంటే ఫిజికల్లీ రీఫైండ్ మేలంటారా? కొందరు ఏంటి అంటే మరి ఇది కూడా రీఫైండ్ అని రాసా, రీఫైండ్ ముందు ఏముంది, ఫిజికల్లీ రీఫైండ్ అనే మాట ఉందా లేదా? మరి ఫిజికల్లీ రీఫైండ్ అంటే అర్థం ఏంటి అంటే రీఫైండ్కి అడ్వాన్స్డ్ టెక్నాలజీనే ఫిజికల్లీ రీఫైండ్. మరి ముడి నూనెని అంటే ఒక మడ్డి అలా మురికి ఇవన్నీ ఉన్నప్పుడు ఆ నూనెని క్లీన్ చేసేదానికి కొన్ని రకాల కెమికల్స్ వాడుతూ ఉంటారు. ఆ కెమికల్స్ వాడడం వల్ల ఆ మురికితో పాటు కూడా పోషకాలు కూడా కొట్టుకుంటూ పోతుంటాయి. పోషకాలు చాలా తక్కువ స్థాయిలో ఉంటాయి. మరి ఆ నూనెలు రీఫైండ్ ఆయిల్స్ అయితే అలా కాకుండా పోషకాలు పోకుండా అంటక రీటైన్ అయ్యేలాగా ఉండే విధానాన్నే ఈ యొక్క ఫిజికల్లీ రీఫైండ్ పద్ధతి అంటారు. సో మా దగ్గర ఫిజికల్లీ రీఫైండ్ ఆయిల్స్ ఉంటాయి. మరి బయటంతా కూడా మైదాతో తయారు చేసిన గులాబ్ జామున్ ఉంటుంది. మా దగ్గర ఏమిటి అంటే గోధుమ పిండితో తయారు చేసిన గులాబ్ జామున్ ఉంటుంది. మరి గోధుమ పిండితో తయారు చేసిన గులాబ్ జామున్ మంచిదా, మైదాతో మంచిదా అంటే గోధుమ పిండితో మంచిది. మరి మైదాతో అంటే ఇక్కడ బయట అంతా కూడా పూర్తి స్థాయిలో నూడిల్స్ తినకూడదు అంటారు. ఎందుకు తినకూడదు అంటారు, మైదాతో తయారు చేస్తారు కాబట్టి. మరి మైదాతోటి తయారు చేస్తే ఏంటి, అందులో ఫైబర్ ఉండదు, ఏమీ ఉండదు, పిప్పిగా ఉంటుంది. మరి మన కంపెనీ ఏమిటి, ఆ మైదాకు విరుగుడుగా, ఎందుకంటే మైదా అనేది అసలు లేకపోతే బైండింగ్ ఏజెంట్గా నూడిల్స్ తయారు కావు. మరి మైదాతో పాటుగా సోయా గింజలు, బఠానీ గింజలు, ఓట్స్, గోధుమలు, ఈ 4 దాంట్లో కూడా అంటే రంగరించి మన కంపెనీ తయారు చేస్తుంది. బయట నూడిల్స్ తినడము తప్పైతే మన నూడిల్స్ తినకపోవడం తప్పు. ఈ విధంగా అంటే హెల్త్ ప్రాపర్టీస్ అంటే మనం వాడే వస్తువులకి అంటే రేటు తక్కువ రేటు తోటి హై క్వాలిటీ ఉండడమే హెల్త్ ఫ్రెండ్లీ అంటారు మేడం. అలా కాకుండా ఆర్గానిక్ అంటే ఏమిటి అంటే పూర్తి స్థాయిలో అంటే పంటలు పండించేటప్పుడు రసాయనిక ఎరువులు వాడకుండా, అలాగే క్రిమిసంహారక మందులు చల్లకుండా, అంతేకాదు వాటిని నిల్వ ఉంచేటప్పుడు వ్యాపారులు ఏ విధమైన అంటే ఈ యొక్క కొన్ని రకాల కెమికల్స్ అనేది ఆ మగ్గబెట్టేదానికి ఇవన్నీ కూడా పండ్లు ఇవన్నీ కూడా చేసేదానికి వాడుతుంటారు. అవన్నీ చెయ్యకుండా చేసే వాటిని ఆర్గానిక్ అంటారు మేడం. మరి మనవన్నీ కూడా ఏమిటి అంటే కంపెనీ ఎక్కడ కూడా ఆర్గానిక్ అన్నమాట చెప్పలేదు, కానీ మన కంపెనీ అయితే ఆర్గానిక్ సేద్యాన్ని రికమెండ్ చేస్తూ ఆర్గానిక్ ఎరువులను అయితే తయారు చేస్తుంది. మరి ఇంత జనాభాకి మన ఆర్గానిక్ వస్తువులన్నీ కూడా అందించలేదు. ఒకవేళ అందించినా ఈ రేటుతో ఇవ్వలేరు ఫ్రెండ్స్. ఎందుకంటే మన మార్కెట్లో 40 రూపాయలు రెగ్యులర్ టమోటాలు ఉంటే ఆర్గానిక్ టమోటాలు 60 నుంచి 80 రూపాయల వరకు ఉండవచ్చు. అంతేకాదు మామూలు బెల్లము 60 రూపాయలు ఉంటే ఆర్గానిక్ బెల్లము 120 నుంచి 130 రూపాయలు ఉంటుంది. ఈ విధంగా మామూలు పంచదార కేజీ 40-45 రూపాయలు అలా ఉంటే ఆర్గానిక్ పంచదార ఏమిటి 100 రూపాయల పైన ఉంటుంది. అంటే దాదాపుగా డబల్ అనుకోవచ్చు. మరి ఈ విధంగా డబల్ ద ప్రైస్ ఉన్నప్పుడు అందరికీ అంటే ఈ రేట్ అనేది అంటే అఫోర్డబుల్ చేయలేరు. అంతేకాదు ఈరోజు మార్కెట్లో ఏమైపోయింది అంటే పేరులో ఆర్గానిక్ ఉందో లేదంటే నిజంగా అది ఆర్గానిక్ కూడా అర్థం కాని పొజిషన్. ఎందుకంటే ఆ ఆర్గానిక్ పేరులో ముసుగులో ఎన్ని తప్పులు జరుగుతున్నాయో కూడా, ఎందుకంటే అవన్నీ కూడా ఈ యొక్క మీటు ముఖంగా చెప్పడం కూడా భావ్యం కాదు. వాళ్ళేదో వాళ్ళ యొక్క పొట్టకూటి కోసం కావచ్చు రకరకాలుగా ఏదో చేస్తున్నారు. దాన్ని కూడా అంటే మనము దాన్ని అంటే కన్ఫర్మ్ చేసుకోవడం కూడా చాలా పెద్దది అయిపోతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇవన్నీ కూడా మరి ఎలా కనుక్కోవాలంటే ఏమీ లేదు. 4 రోజుల క్రితము అంటే మా ఫ్రెండ్ 1 వీక్ బ్యాక్ మల్లికార్జునరావు అని చెప్పి మా షాప్కి అనుకోకుండా అంటే దారిలో వెళ్తూ రావడం జరిగింది. మరి వచ్చినప్పుడు అన్న ఈ మధ్య అంటే బత్తాయిలు కాదు, పరందపు అంటే బొప్పాస్కాయలు మా ఆవిడ ఖచ్చితంగా అత్తులూరి ఆర్గానిక్స్లోనే తెమ్మంటుంది, బయట వద్దంటుంది. ఎందుకంటే బయటవి ఇమీడియట్లీ పాడైపోతున్నాయి. అక్కడ అత్తులూరు ఆర్గానిక్స్ నుంచి తెప్పించిన ఈ యొక్క కాయ రేట్ అయినా కూడా అంటే మార్కెట్లో లభించేదానికంటే కూడా డబల్ ద ప్రైస్ అయినా కూడా నిల్వ ఉంటుంది.
అంతేకాదు బాగా మంచి టేస్ట్ ఉంటుంది కాబట్టి మేము అక్కడి నుంచే తెచ్చుకుంటున్నాం అని చెప్పి. అంటే మనం ఏమీ లేదు అంటే ఎక్కడో కాదు, ఈవెన్ మన నోరే చెబుతుంది అంటే ఇది క్వాలిటీనా కాదా అన్నది. మన నోటికి మించిన ల్యాబ్ ఇంకోటి లేదు ఫ్రెండ్స్. అంతెందుకు నేను రెగ్యులర్గా ఒక చోట పానీపూరి తింటుంటాను. మరి ఆ పానీపూరి పెట్టే బండి గుజరాత్ వాళ్ళ. మరి ఆ గుజరాత్ వాళ్ళ ఏదైనా కూడా ఏదైనా వాళ్ళకి ఫంక్షన్స్ వచ్చినప్పుడు లేదా సంవత్సరానికి ఒకసారి వాళ్ళ నేటివ్ ప్లేస్ పోతూ ఉంటారు. మరి ఆ నేటివ్ ప్లేస్ పోయి వచ్చేటప్పటికి కనీసం వాళ్ళు ఒక నెల రోజుల వరకు నెలకు మించి కూడా అవుతుంటది. మరి ఆ సమయంలో స్టాండ్ బై ఏం చేస్తారంటే అదే చోట ఇంకొకళ్ళు వచ్చి ఎవరో ఒకరు అంటే కనుక బండి పెట్టుకుంటూ ఉంటారు. మరి అతని ప్లేస్లో ఉన్నప్పుడు ఇతరుల్లో పెట్టినప్పుడు అంటే అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఆ యొక్క పానీపూరి తిన్నప్పుడు ఏ మాత్రం అంటే పానీపూరి కూడా నేను ఎక్కడంటే అక్కడ తిన్ను. గుంటూరులో ఒక సెలెక్టెడ్ ప్లేసెస్ 1 లేదా 2 ఉన్నాయి. ఆ 2 చోట్లకే వెళ్తాను. మరి ఆ ప్లేస్లోకి వెళ్ళినప్పుడు ఆ ఇతరులు పెట్టినప్పుడు ఏం మాత్రం అంటే బాగుండేది కాదు. ఇంకా ఒకనొక టైంలో అయితే కొన్ని ఆ యొక్క తిన్నది అంటే ప్లేట్లో పెట్టుకున్నది కూడా పడేసి డబ్బులు ఇచ్చేసి వచ్చాను ఫ్రెండ్స్. మరి మళ్ళీ ఆ సంజయ్ అనే అతను ఊరి నుంచి వచ్చిన తర్వాత ఏంటి సంజయ్ భాయ్ మీరు ఉన్నప్పుడు ఏంటో పానీపూరి చాలా చాలా బాగుంటుంది, మరి మీ వాళ్ళే కదా, మరి ఎందుకు వాళ్ళు ఉన్నప్పుడు బాగలేదు, నేను నిజంగా తినలేకపోయాను అంటూ కూడా అంటే ఏం లేదు సార్, నేను కొంచెం వాడే ఈ యొక్క రా మెటీరియల్ ఉంది కదా క్వాలిటీ వాడతాను, వాళ్ళు ఎంత చెప్పినా వినరు సార్, మా ఏం చేస్తాం, మరి నేనైతే ఊరికి పోకుండా తప్పింది కాదుగా, ఎవరిని పెట్టుకుంటా అంటే పెట్టుకోమని చెప్తుంటాను అంటూ కూడా అంటే నేను మాత్రమే కాదు అంటే నాలాంటి 2-3 కస్టమర్లు కూడా అంటే అక్కడ ఆ యొక్క అభిప్రాయాన్ని వెలిపుచ్చడం జరిగింది ఫ్రెండ్స్. అంతేకాదు ఈవెన్ అంటే సాయంత్రం పూట మరమరాల మసాలా లేదా దుంప మసాలా, టమోటా మసాలా ఇటువంటి మసాలాలు కూడా ఉంటాయి. మన గుంటూరులో అంటే మార్కెట్ సెంటర్లో ఓ చోట అంటే కెనరా బ్యాంక్ దగ్గర మసాలా ఉంది. ఎంత బాగుంటుందంటే చాలా చాలా బాగుంటుంది. అంతేకాదు ఇంకొక చోట నేను ఏమిటి అంటే బ్రాడీపేటలో తింటూ ఉంటాను. ఆ బ్రాడీపేటలో అంటే బాగుంటుంది కానీ బట్ సిండికేట్ బ్యాంక్ ఈ యొక్క కెనరా బ్యాంక్ దగ్గర ఉన్నంత గొప్పగా అయితే ఉండదు. ఆ తర్వాత మా షాప్కే దగ్గరలో ఎన్టీఆర్ స్టేడియం దగ్గర కూడా ఉంటుంది. అస్సలు తెలియలేం ఫ్రెండ్స్, ఎందుకంటే అందులో వాడిన ఆ ఇంగ్రీడియంట్సే చెప్తాయి మనకు ఆ టేస్ట్ను బట్టి అంటే మనం క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ వాడామా లేదా అన్నది. ఈరోజు ఏమిటి మన కంపెనీ క్వాలిటీ ప్రోడక్ట్స్ని రంగరించి ఇస్తోంది కాబట్టే ఇవన్నీ కూడా అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ అంటున్నాము, కిచెన్ ఫ్రెండ్లీ అంటున్నాము, ఇంకా హెల్త్ ఫ్రెండ్లీ అంటున్నాము, వెల్త్ ఫ్రెండ్లీ అంటున్నాము. ఇంకా ఒక 7 నెలల పాటు అంటే కంటిన్యూగా వాడామంటే మరి 7 నెలలు అన్నమాట ఎందుకు అంటే 6 నెలల సావాసం చేస్తే వారు వీరవుతారు అంటారు కదా. మరి 6 నెలల పాటు ఎప్పుడైతే రెగ్యులర్గా కొన్నామో 7 నెలలు మనకు అంటే కంపెనీ నుంచి ఫ్రీ ప్రోడక్ట్లు కూడా వస్తాయి. ఆ ఫ్రీ ప్రోడక్ట్లు వచ్చేంత వరకే ఇబ్బంది, ఎందుకంటే ఆ ఫ్రీ ప్రోడక్ట్లు వచ్చిన తర్వాత ఏంటి అమ్మో ఇంత దూరం 190 రూపాయలు 200 రూపాయలు పెట్టి ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు అయినా కూడా ఆ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలకు మించి మనకు ఫ్రీ ప్రోడక్ట్లు వచ్చినప్పుడు ఏంటి మరి ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అయినట్టే కదా. అంతేకాదు మన కింద కొంత టీం సపోర్ట్ అయింది. ఆ టీం వచ్చినప్పుడు ఏమైంది మనకు కొంత తెలియకుండానే అంటే మనకు కొంత బోనస్ కూడా అంటే కంపెనీ నుంచి సేల్ ఇన్సెంటివ్ కూడా వస్తుంది. మరి ఆ సేల్ ఇన్సెంటివ్ కూడా వచ్చినప్పుడు ఏమైపోతుంది వద్దన్నా కూడా అంటే మన ఆర్సిఎం ప్రోడక్ట్నే వాడుతూ ఉంటాం ఫ్రెండ్స్. మరి మేడం గారు మీ యొక్క డౌట్ అయితే క్లారిఫై అయింది అనుకుంటాను. ఇంకా క్లారిఫై కాకపోతే మరొకసారి కూడా అన్మ్యూట్ చేసుకొని మాట్లాడవలసిందిగా, ఎందుకంటే ఇంకొక 3 నిమిషాలు సమయం ఉంది. ఈ 3 నిమిషాలు అయిపోయి కాబట్టి మాట్లాడండి మేడం, అన్మ్యూట్ అయ్యారు. ఓకే 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 సార్, క్లారిటీ ఓకే వచ్చింది. ఓకే మేడం, ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. మరి 3 నిమిషాలు సమయం ఉంది ఫ్రెండ్స్. మరి వచ్చే వారము ఏ ప్రోడక్ట్ గురించి కూడా తెలుసుకుంటే బాగుంటుందో కూడా అంటే మీరు ఇప్పుడే నాకు చెప్పినా పర్లేదు, లేదంటే నాకు వాట్సాప్ ద్వారా లేదా ఎస్ఎంఎస్ ద్వారా ఫోన్ ద్వారా చెప్పినా పర్లేదు. ఎందుకంటే రాబోయే రోజుల్లో నూడిల్స్ గురించి చెప్తామా, లేదంటే ఆడవాళ్ళ శానిటరీ నాప్కిన్స్ గురించి చెబుదామా, అలా లేదంటే పొద్దున్నే లేస్తూనే మనం వేసుకునే పేస్ట్ బ్రష్ గురించి చెబుదామా, ఈ విధంగా అంటే ఒక 3-4 ప్రోడక్ట్లు ఇదా అదా ఇదా అదా ఏం చేద్దామని చెప్పి కూడా నేను అనుకుంటూ ఉన్నాను. మీరెవరైనా కూడా అంటే చెప్పినా పర్లేదు హ్యాండ్ రైజ్ చేసి, లేదా తర్వాత ఫోన్ ద్వారా నాకు తెలియజేసినా, లేదా ఎస్ఎంఎస్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా కూడా ఏ ప్రోడక్ట్ అయితే బాగుంటుంది. ఎందుకంటే ఈరోజు ప్రతి ఇంట్లో కూడా పిల్లలు ఉంటున్నారు. ఆ పిల్లలు ఆవురావురమని ఆ నూడిల్స్ తింటున్నారు. మరి ఆ నూడిల్స్ గురించి చక్కగా తెలుసుకోవచ్చు. అలా లేదు అంటే మరి ఇంట్లో ఈ యొక్క కిచెన్ ఫ్రెండ్లీ ప్రోడక్ట్లు వాడాలంటే గృహిణి సై కొట్టాలి. మరి గృహిణి సై కొట్టాలంటే ఏంటి, వాళ్ళు ఈరోజు చాలా 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 అంటే గైనిక్ సమస్యలు ఎదుర్కొంటున్నారు. మరి అటువంటి ఆ యొక్క లేడీస్ నాప్కిన్స్ వాటి గురించి అంటే ఈరోజు ఈనాడు బుక్లో కూడా అంటే మ్యాగజైన్ మీరు చూస్తే ఈ యొక్క లేడీస్ నాప్కిన్స్ గురించే మంచి ఇన్ఫర్మేషన్తో కూడిన అంటే సమాజానికి ఎంటర్గా అర్థమయ్యేలాగా దీన్ని ఏమాత్రము అంటారుగా దాని గురించే ఈరోజు ఈనాడు మ్యాగజైన్లో కథ కూడా అంటే రావడాన్ని మనము గమనించవచ్చు. అంతేకాదు పొద్దున్నే లేస్తూనే మనం చేసే ఫస్ట్ పని ఏంటి, బ్రష్ చేయడం. మరి ఈ బ్రషింగ్కి ఎంటర్గా వాడే పేస్ట్ కావచ్చు, బ్రష్ కావచ్చు, ఇవి ఏవి వాడితే బాగుంటుందో కూడా తెలియజేయవలసిందిగా కోరుకుంటూ, మరి మేడం గారు మరొకసారి మీరైతే హ్యాండ్ రైజ్ చేసే ఉంది. మరి ఇందాకటి హ్యాండ్ రైజ్ అయినా లేదు మళ్ళీ హ్యాండ్ రైజ్ చేసి ఉంటే మాట్లాడవచ్చు. పద్మారెడ్డి లేదు మేడం సార్, గారు. లేదు సార్, ఇందాకదే నేనే ఓకే హ్యాండ్ రైజ్ మేడం, చేశాను. ఓకే 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 మేడం. మరి ఇదే విధంగా అంటే రాబోయే రోజుల్లో చాలా 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 ఇన్ఫర్మేటివ్గా మనం ముందుకెళ్తున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే 23 టాపిక్సే కాదు, ఆ 23 టాపిక్స్ మీకైతే డౌట్స్ రావట్లేదు, కానీ నాకు అంటే చాలా చాలా అంటే
ఇండైరెక్ట్ ఇన్కమ్ అంటే ఏంటి, అలా కాదు సేవింగ్ ఇన్కమ్ అంటే ఏంటి, యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏంటి, ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి. అంతేకాదు మరి మీరు సేల్ అంటున్నారు, సప్లై అంటున్నారు, మరి సేల్ అంటే ఏంటి, సేల్కి సప్లైకి ఉన్న తేడా ఏంటి. అంతేకాదు ఈ విధంగా అంటారు పలు రకాల అంటారు మీకు ఒకవేళ డౌట్స్ రాకపోయినా నాకు నేనే డౌట్స్ వేసుకుంటూ ఆ డౌట్స్ను కూడా క్లారిఫై చేస్తూ రాబోయే సెషన్స్లో మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ ముందుకు పోదామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై ఆర్సీఎం. వచ్చే వారం ఇదే చోట మళ్ళీ మన 10వ సెషన్లో కలుద్దాం.